ప్రభుత్వాలు పాలకులు ఎవరైనా రైతే రాజు అన్నదాత అంటూ వల్లవేస్తుంటారు. కానీ దేశానికి తిండి అందిస్తున్నారన్న ఘనమైన గత కీర్తిగల రైతు పాలకుల ఉదాసీన వైఖరితో రోజురోజుకు కుంగిపోతున్నారు. దీనికి ఓ చిన్న ఉదాహరణగా శనగ రైతుల దుస్థితి కనిపిస్తుంది. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం కొనుగోళ్లకు సిద్ధం కాకపోవడంతో అసలు కొనే నాదుడే లేక కోల్డ్ స్టోరేజీల్లో శనగ నిల్వలు మగ్గిపోతున్నాయి. కొందరు రైతులు 2 లేదా 3 ఏళ్ల పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుని కొనుగోలుదారుల కోసం ఎదురు చూడడం రైతు కుటుంబాలకు తీవ్ర విషాదం. మంచి ధర వస్తుందేమో అన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో డబ్బులు చెల్లిస్తూ నిల్వలు పెట్టుకున్న శనగ రైతులు అప్పటికంటే ఇప్పుడు ధరలు బాగా తగ్గడంతో దిక్కుతోసని స్థితిలో ఉన్నారు. మళ్లీ ఓ వైపు కొత్త పంట చేతికి రాబోతుంది. రైతులు, రైతు సంఘాలు ఎంత మొరపెట్టుకున్నా పప్పుధాన్యాల ఉత్పత్తులను ప్రభుత్వాలు నిషేధించకపోవడంతో దేశంలో పండిన పప్పుధాన్యాలను కొనేవారు కరువయ్యారు. క్వింటాలు ఎర్ర శనగలు 5,100, కాబూలీ రకం 5,400 మాత్రమే ధర పలుకుతున్నా ఎంతో కొంతకు తెగనమ్ముకుందామనుకున్నా ఎవరో ముందుకు రాని పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ ధర 800 రూపాయలు తక్కువగా ఉండటం గమనార్హం. ఏ పంట వేసినా సరైన లాభాలు లేక ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతూ శనగ సాగును పెంచిన ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల రైతుల బాధలు వర్ణనాతీతం. ఈ జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో లక్షల టన్నుల శనగ నిల్వలుండగా ఒక్క మన ప్రకాశం జిల్లాలోనే 90,000 టన్నులకు పైగా శనగ నిల్వలు ఉన్నాయి. వ్యవసాయం తప్ప మరేమీ చేతగాక మంచి ధర వస్తుందేమో అన్న ఆశతో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది 7.17 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేయగా 3.05 టన్నుల ఉత్పత్తి వచ్చిందని అధికారులు అంచనా. గత ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా అదే మోతాదులో చేపట్టిన కొత్త సాగు పంట వచ్చేలోగా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్న శనగలు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మన దేశ అవసరాలకు సరిపడా పండించే అవకాశాల సమృద్ధిగా ఉన్నా సేకరణ, మద్దతు ధర కల్పించకపోవటం, సాగు ఖర్చులు పెరిగిపోవటం, నానా అవస్థలు పడి పండించినా కొనేవారు లేకపోవటం వల్ల పప్పుధాన్యాల సాగు రైతులు తగ్గిస్తున్నారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతాంగాన్ని ఆదుకోకుండా ఎందుకో ప్రభుత్వాలు రైతులపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కేవలం విదేశాల నుంచి చేసుకున్న ఒప్పందాల కారణంగా లక్షల క్వింటాళ్ల పప్పుధాన్యాల దిగుమతులు ఇప్పటికే కొనసాగుతున్నాయని తెలిపారు. మంచి శనగ అనేటటువంటి దాని యొక్క అవసరము ఇది పప్పుధాన్యాల్లో అత్యంత ఎక్కువ స్థాయిలో ఉపయోగించేటటువంటి పప్పుధాన్యం. చాలా మంచి ప్రోటీన్లు ఉన్నటువంటి పప్పుధాన్యం కూడా. ఇది దేశానికి 1,20,00,000 నుంచి 1,30,00,000 టన్నుల వరకు అవసరం. అయితే మనకు పండుతున్నది దాదాపు 1,00,00,000 హెక్టారుల్లో వేస్తూ ఉంటే 110 లక్షల టన్నులు మాత్రమే పండుతూ ఉంది, కాస్త అటు ఇటుగా. అయినప్పుడు ఏంటి, దేశానికి మరొక 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అవసరం అవుతూ ఉంది. మరి ఇది మన దేశంలోనే పండించుకోగలమా, పండించుకోలేమా అంటే పండించుకోగలిగినప్పటికీ కూడా ఉత్పత్తి ఖర్చులతోటి, ద్రవ్యోల్బణంతో కూడుకున్నటువంటి మద్దతు ధరలు లేకపోవడం కారణంగానే ఇది సంభవిస్తూ ఉంది. మరి మద్దతు ధరలు అనేటటువంటి ఉత్పత్తి ఖర్చుతో కూడుకొని ద్రవ్యోల్బణాన్ని కూడా కలుపుకొని ఇచ్చే పద్ధతుల్లోనూ ఆ ప్రకారంగా ఈ పప్పు ధాన్యాలను సేకరించేటటువంటి విధానంతోనూ దీన్ని అధిగమించడానికి అవకాశం ఉంటే, ఈ విధానం తెలుసుకోకుండా ఆత్మనిర్భర్ భారత్ని మరొక 90 లక్షల ఎకరాల్లో సాగు చేపిస్తాను, 2031 వరకు 11,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, ఆ ప్రకారంగా అనేటటువంటి మాటలు ధరలు, గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, పారదర్శక పద్ధతుల్లో సేకరణ చేయకుండా, తగిన సమయంలో నాఫెడ్ని, మార్కెఫెడ్ని దించకుండా ఎలా సాధ్యం చేస్తాడు ఈ ప్రధానమంత్రి? ఊరికే బులిబూచికపు మాటలతోటి పనులు కావు. సమగ్రమైనటువంటి దార్శనికత ఉండాలా. ఇతనికి ఆ దార్శనికత ఉందని నేను భావించడంలే. పొగాకు, మిర్చి, పత్తి పంటకు సరైన ధరలు లేని కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటగా రబీ సీజన్లో శనగ పంట సాగు చేస్తున్నారు. దీనికి తోడు గతంలో ఎకరాకు 25,000 ఖర్చు అయితే
4 ఏళ్లుగా అది 45,000 వరకు పెరిగింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని క్వింటాలకు 6,000 పైన ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందంటున్నారు. కానీ 2-3 ఏళ్లుగా 5,600 కంటే మించి ధర రావటం లేదు. ఆశతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకోగా క్వింటాల ధర ఇంకా తగ్గి 5,100 రూపాయలైంది. కాక్ 2 రకం గత ఏడాది 10,000 ఉండగా ఇప్పుడు 5,400 రూపాయలకు పడిపోయింది. వీటన్నిటికీ తోడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి డిమాండ్ లేకపోవటం కూడా ఒక కారణమంటున్నారు. స్వంత భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకొని గత ఏడాది పండించిన 200 క్వింటాళ్లకు పైగా శనగలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశామని, ఎర్ర శనగలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్లో తక్కువ ధర కరగటంతో నిల్వ చేసినట్లు రైతు కొండా వెంకటేశ్వర్లు తెలిపారు. కోల్డ్ స్టోరేజీల అద్దె చెల్లింపు తిడి, పెట్టుబడికి చేసిన అప్పులు ఊపిరాడని పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా కనీస మద్దతు ధరకు కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న శనగలు కొనుగోలు చేయాలని రైతులు ప్రాధేయపడుతున్నారు. పోయిన సంవత్సరం నుంచి ఈ శనగలు కొనుగోలు సరిగా లేక స్టోరేజీలో నిండిపోయినాయి. పోయినసారి అయితే బాగా రేటు ఉండింది 6,500 దాకా. ఈ దిగొచ్చి ఇప్పుడు 5,200 కూడా కొనట్లేదు. అసలు గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి 5,850 అన్నారు. 5,000 ఇవి కూడా అమ్మకుండా ఇప్పుడు 5,200, 5,300 అన్నారు. రైతు దేనికి అర్హుడు కాకుండా పోయాడు. అమ్ముకోవడానికి ఇబ్బంది అయిపోయింది. కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు గోల్ చేస్తున్నారు, మా రెంట్లు కట్టండి మీరు తర్వాత అమ్ముకుందరని. అటు అమ్మి కడదామంటే అటు వాళ్ళు ఎవరు కొంటలేదు. గవర్నమెంట్ అన్న కొంటే ఏదో నిర్ణయించిన రేటు గవర్నమెంట్ అన్న కొంటే మేము అమ్ముకుంటాం కదా, అది లేదు ఇది లేదు. అట్లా ఆగిపోయి ఉండే కోల్డ్ స్టోరేజ్లో మగ్గిపోతాయి శనగలు. ఏదన్నా కానీ ఈ రాష్ట్ర గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు దాని మీద చర్య తీసుకొని ఏదో మార్గం చేయకపోతే రైతులు అల్లాడిపోతున్నారు. దేశీయ పంటలను గాలి కొదిలేసి విదేశాల నుంచి పప్పు ధాన్యాల దిగుమతి సరైన విధానం కాదని కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరు రంగారావు అంటున్నారు. ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనికి నిరసనగా రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని తెలిపారు.